ఏంటి ఖుషి అయ్యావా? నీ నవ్వు చూసినాక ఖుషిగాని మొగోడు ఉంటాడా? అలాగా? ఏంటి అలా సిగ్గుపడుతున్నావు? కొంచెం దాచుకో, ముందు ముందు పనికొస్తుంది. అట్లనే నువ్వు ఎట్లా అంటే అట్లా. మస్కానా? ఏలే యార్. సర్లే గాని చిన్న సాయం చేయవా? నువ్వు అడగాలే గాని నా ప్రాణమైన ఇస్తా సరోజా. నీ ప్రాణం నాకెందుకు? అదేమైనా పనికొచ్చేదా పైసలు వచ్చేదా? సోఫా కొంచెం జరిపితే నేను తడిబట్ట పెట్టుకుంటాను. ఓ సంతే కదా. సరోజా అడగడం ఏంది, ఈ లింగరాజు చేయకపోవడం ఏంది? అమ్మో వచ్చేసాడు ఊపుకుంటూ. ఈ ఫామ్ హౌస్ లో మనం ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? ఇక్కడే ఉండాలంటే నాకు బోర్ కొడుతుంది. అవును సంజన, నాకు కూడా అలాగే ఉంది. అసలు మన ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంచెం ఓపిక పట్టు సంజన, 2 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఏదైనా సిటీకి వెళ్ళిపోదాం. చచ్చావు కదా అనుకుంటే బ్రతుకొచ్చి మళ్ళీ నా చెల్లెలు లేపుకొస్తావా? నా కొడక ఈ రోజు నా చేతిలో చచ్చావా? సంజన సంజన చూడండి రా, పట్టుకోండి రాయ్, వెతకండి రా మొత్తం. అన్నా పైన చూద్దామన్నా. పదండ్రా, మొత్తం వెతకండి రా. ఇక్కడ లేరన్నా. అన్నా ఇక్కడికి వెళ్ళారన్నా. ఎరా ఉన్నారా? అన్నా లేరన్నా. అన్నా ఇక్కడున్నారన్నా. ఆ చిత్రగుప్తుడు చేతి రాత మార్చైనా సరే ఈ రోజు నీ చావు నా చేతిలో రాసిందిరా. అన్నయ్య వదిలేయ అన్నయ్య, నీ కాలు పట్టుకుంటాను, నా ప్రేమని వెనక్కి తీసుకుంటాను, మనని మర్చిపోతాను అన్నయ్య, వదిలేయ అన్నయ్య. నీ కట్టుకథ నాకు కదే చెప్పేది. వీడికి పిండం పెట్టబోయే వీడి అమ్మ నాన్నకి చెప్పు. ఏమైంది? అమ్మా ఏంటన్నా?
లవర్స్ ని ఎందుకురా అనవసరంగా కొడుతున్నారు? ప్రేమించడం తప్పరా? ప్రేమిస్తే చంపేస్తారా? పోనీ, పోనీ. పోనీరా. పోనీ. పోనీ. చావండ్రా, చావండి. ఏయ్! చావండి. చెల్లమ్మకి ఏమైందిరా చూడండి రా. సంజన సంజన ఏమైందమ్మా? అన్నయ్య నీకు దండం పెడతానన్నయ్య, మనుని వదిలే. ఈ రోజు నుంచి మనుని మర్చిపోతాను. నీకు ఇంకెప్పుడు అడ్డు చెప్పనన్నయ్య. నువ్వు చెప్పినట్టే వింటానన్నయ్య. పదన్నయ్య, నీ వెంట వస్తాను. సచిన్ కిక్కు 3 ప్యాక్ అంటే నీకు తెలుసారా? ఏంట్రా? కిక్కు 3 ప్యాక్. చెప్పు మామా. ఒక చేత్తో సిగరెట్ కాల్సు, మరో చేత్తో బాటిల్ ఉన్న మందును సిప్ చేస్తూ పక్కన నా గర్ల్ ఫ్రెండ్ కి కిస్ ఇవ్వడం. అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం అంత ఈజీ కాదురా, అదొక ఆర్ట్. కరెక్టే. మీరు రమ్మని కానీ ఫామ్ హౌస్కి వచ్చేసాం కదా అని అడగగానే అన్నీ ఇచ్చేస్తాం అనుకున్నా. ఎందుకు ఇస్తారే? మీరు ఇవ్వరు. మీకు కావాలంటే అన్నీ చేస్తారు, కానీ మేము అడిగితే కథలు 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 అన్ని బిట్ట కథలు చెప్తారు. రేపు ఊరు వెళ్ళిపోదాం రా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు మనం లేచిపోయాం అనుకుంటారు. సరే బంగారం, పక్కా కన్ఫామ్. అరే మామా, రేపు మేము ఊరు వెళ్ళిపోతాం రా. అలాగే మావా. మీరిద్దరు జాగ్రత్త. ఓకేరా. క్లాసులు పీకడం ఆపి జర పార్టీ మూడ్లోకి రండిరా. రా సరోజా, రా. వీళ్ళెవరు? ఓ సారు,
ఓ సార్ లేవు సార్ లేవురి. అరే ఏం సార్ ఇంకా పడుకొని ఉన్నారు? లేవురి సారు, లేవురు సారు. మామా మామా ఇదేంటి మామా మధు నా పక్కన పడుకుంది? మీరుంటే సరోజకి ఇబ్బంది అవుతుంది. నువ్వు నీ సరోజ ఇక్కడ మా బతుకులు నాశనం అవుతున్నాయి. అరే ఏం సార్, శీషాలు మందు తాగి ఉల్టా గిల్టా పనులు చేసి మళ్ళీ నా మీద అరుస్తారేం సార్? ఏ ప్రియా లేవు లేవు లే మధు లే. మీరు తుప్పలకి వెళ్ళదుంటే వెళ్ళండి సార్. మీరుంటే సరోజకి ఇబ్బంది ఏ మధు కొంప ముచ్చినట్టున్నావే. లేవు లేవు లో అమ్మా. అమ్మ ఏం బరువు ఉన్నావే. జరిగినాడు ఏ మధు అక్కడ పడుకున్నావు? నైట్ ఏం జరగలేదు. ఇదిగో మను, మా అన్నయ్య మన ప్రేమని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలియకముందే మనం ఎక్కడికైనా పారిపోదాం. సంజన, మన లవ్ మ్యాటర్ మన ఇద్దరికి సంబంధించింది. అందులో కష్టమైన ఇష్టమైన మనకు ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రేమన్నా ప్రేమించుకోవడమన్నా మనకు ప్రాణం కాబట్టి. అలాగని మన ప్రేమ కోసం మన వాళ్ళని కాదనుకొని ఎక్కడో దూరం వెళ్ళిపోయి ఎవరూ లేని అనాథల్లా బ్రతుకుతామా? మను, మన వాళ్ళని దూరం చేసుకోవాలన్న ఉద్దేశం కాదు. మన ప్రేమని జీవితాంతం మనతో పాటే ఉంచుకోవాలని నా స్వార్థం. సంజన, ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు కానీ ఇది ప్రేమికుల మధ్య ఉన్నంతసేపు సంతోషంగా స్వర్గంలా కనపడుతుంది. కానీ ఇదే ప్రేమ పెద్దల వరకు వెళ్ళేసరికి దుఃఖంతో నరకంలా మారుతుంది. యువతి యువకులుగా ప్రేమించుకోవడం మన హక్కు. అలాగే మన ప్రేమ విషయం మన పెద్దలకు చెప్పడం మన ధర్మం. ఎవడే మను పద్ధతిగా కాలేజీకి వెళ్ళి చదువుకోమని చెప్తే లవ్ గివ్వని పార్క్ లిమిట్ పడి తిరుగుతారా? ఈ ఏరియాలో భద్రం గురించి తెలిసిన ఎవడైనా సరే భయం నీడలో బ్రతకాల్సిందే. అలాంటిది వీడు, నువ్వు నా చెల్లి తెలిసి కూడా లవ్ చేశాడంటే వీడి ఒంటికి బల్బ్ ఎక్కువైనా ఉండాలి, లేదా ప్రాణం మీద ఆశ వదులుకోనైనా ఉండాలి. రావే చెల్లిని లవ్ చేస్తావా? అన్నా చచ్చిపోయాడన్నా. వచ్చేయండి రా. చచ్చిపోయాడన్నా. మను, 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 మను. సంజనా, ఏ సంజనా, ఆగవే. యాడికి పారిపోతుందా? మను, మనుని చంపేశారు. నీ అన్న గురించి నీకు తెలుసు కదే. నిన్ను ప్రేమించిన చంపక వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడనుకున్నావా? వాడి టైం బాగుంది కాబట్టి మీ అన్న వాడిని చంపేసి వదిలేసినాడు. అదే నేనైతే వాడి శవాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేదాన్ని. పదవే. ఏయ్ ఏందే చిన్నపల్లో కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తుండా. ఇంట్లో పదా. వదిన, నీకు దండం పెడతాను వదిన. మనోని చంపేసి నాకు కాకుండా చేశారు. కనీసం వాడి శవాన్నైనా చూపించండి వదిన. ఏందే నీకు చూపించేది? పద లోపలికి. వదిన, రమ్మని చెప్తున్నానా? ఏ సంజన, ఆగవే. మను, 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 మను. చచ్చిన వాడి కోసం ఎడుతూ పబ్లిక్ లో నా పరువు తిద్దామనుకున్నావా? నువ్వెంత గుండెలు బాదుకొని ఏడ్చినా ఆ సచ్చిన వాడు తిరిగి రాడు. ఏడ్చింది చాలు గాని నోరు మూసుకొని ఇంటికి పదా. ఏయ్ చెప్తుంటే అర్థం కదా నీకు? వాడిని చంపినట్టు నిన్ను చంపుతా. పదవే. నా మనోని చంపినప్పుడు నేను చచ్చిపోయా. నువ్వు నన్ను చంపేదేంట్రా? ఏయ్ నన్నే కొడతావాటే? నడవే, నడు. చంపేస్తానని ఈరోజు.
నాడు ఏయ్ ఏదో అమ్మ నాన్నని ఆడపిల్ల కదా అని కారణంగా పెంచితే ఆ పనికి మాలిన చెత్త నా కొడుకు కోసం నన్నే చంపాలనుకుంటావా? వాడిని మర్చిపోయేంత వరకు నీ బతుకు ఇక్కడే. చావు.